విశాఖ రవీంద్రనగర్లో ఉద్రిక్తత నెలకొంది. ఇంటిపై సెల్ టవర్ ఏర్పాటు చేయకూడదని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. తాజా పరిస్థితి మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. స్థానిక విశాఖ నగరంలోని రవీంద్రనగర్ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ స్థానిక వ్యక్తులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క రవీంద్రనగర్ ప్రాంతంలోని ఈ యొక్క సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, కుటుంబ సభ్యులు మొత్తం అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక ఇంటి ముందు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి అమ్మా, దేనికోసం ఇప్పుడు ఈ సెల్ టవర్ మీరు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు దేని గురించి ఎదురిస్తున్నామంటే సార్, గతంలోనే 2 సంవత్సరాల క్రితం రవీంద్రనగర్లో మొత్తం 3 కవర్లు ఎగదీశారు సార్. అక్కడ క్యాన్సర్లు వచ్చేసి ఈ యొక్క పవర్ వెళ్ళి గర్భంలోని బిడ్డకి బలహీనత కూడా తక్కువైపోయి డెలివరీ అవ్వడం కానీ చాలా బాధలు పడ్డారు. ఆల్రెడీ ఆపరేషన్లు అయ్యి చాలా మంది చనిపోయారండి. అప్పుడు ఏడు చేశారు, ఫస్ట్ నేను అక్కడ వీళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళి కూర్చొని దాన్ని తీయించాం. ఇప్పుడు ఇది ఎలా జరిగిందంటే తిన ఇల్లు కొనుక్కున్నారండి. కొనుక్కొని కనీసం గ్రామంలోని ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు, మగలు, పిల్లలతో తల్లితో ఉన్నాం. కనీసం అలా పెడుతున్నాం కూడా తెలివిపరచకంట. మరి అతను ఏంటంటే అతను వైఎస్ఆర్ అని అతను ఒక పార్టీ బలం చూసి అండం చూసి రవిడి విజయం దాదా విజయం చేస్తాడేమో తెలియట్లేదు సార్. నైట్ ఇవన్నీ మాట్లాడేసుకొని ఎవరెవరు సంతకాలు పెట్టారట. వాళ్ళ సంతకాలు సేకరించుకొని రవీంద్రనగర్ పెద్దలు కూడా సంతకాలు పెట్టారంటున్నారు. అది ఎంతవరకు నిజం మాకు తెలదండి. మార్నింగ్ ఏమీ లేదండి. మార్నింగ్ ఎవరి మటకాలు ఉన్నాం. 11 గంటల టైం అప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు కమిషనర్ పండుగలు లేరు. అవతల సిటీ ప్లానింగ్ కాడికి వెళ్ళాం, జోనల్ ఆఫీస్ కాడికి వెళ్ళాం. రేపు సండే, నాదర్ మండే, ఈ 2 డేస్లోని ఓన్లీ 1 డేస్లోని మేము అక్కడికి జోనల్ కమిషనర్ కాడికి వెళ్తామా, యువతల కమిషనర్ కాడికే వెళ్తామా? ఏమీ లేదు. ఆ బిల్డింగ్ని ఒక్కొక్క చుట్టమ్మనంటే నేను స్లాబ్ను కొడతాను. ఆ స్లాబ్ కూడా బలమైంది కాదు. ఎలా పెట్టగలిగాడు అంత బరువైంది. రేపు ఏమైనా జరగచ్చు. అనగారు అందరూ పిల్లలు జల్లుతున్నాం. మాకు ఏమైనా ప్రమాదాలు జరుగుతాయి. గతంలో కష్టాలు వచ్చాయి కాబట్టి క్యాన్సర్లు వచ్చాయి. ఆల్రెడీ ఒక ఆవిడకి ఆపరేషన్ కూడా అయ్యింది. చాలా బాధలు పడ్డాం కాబట్టి ఈవేళ మేము చెప్తున్నాం అది తొలగించామని. దానికి మా మీద పెద్ద దాదాల్లాగా, పెద్ద రౌడీల్లాగా మాకు ఫుల్ పోలీసులు గన్నలు మళ్ళీను తీవ్రవాదుల్లాగా, మేము ఒక తీవ్రవాదుల్లాగా 40 మంది పోలీసు వాళ్ళు గన్నలు వట్టుకొని మా పిల్లలు కాసి వచ్చారు. అది ఎంతవరకు న్యాయం? అది వీళ్ళంతా చెప్తుంది ఒకటే, స్థానికులకు వ్యతిరేకంగా ఒక సెల్ టవర్ నిర్మాణం అంటే జరుగుతుంది. ఈ సెల్ టవర్ వల్ల రేడియేషన్ వల్ల పిల్లపాపలు అందరూ కూడా చాలా అనారోగ్యాల పాలు అవుతారని చెప్పి కూడా వీళ్ళంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించడం, అలాగే ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా కేవలం ఒక్క రోజులోనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని స్థానికులు తెలియకుండా కూడా ఈ యొక్క సెల్ టవర్ నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ పోలీసులు కూడా చాలా భారీగా మోహరించారు. ఈ యొక్క వీధిలోని ఆ ఇంటి ముందు అంటే ఎటువంటి గొడవలు స్థానికులు ఎవరు అడ్డుకోకుండా కూడా పోలీసులతో జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేసి ఈ యొక్క సెల్ టవర్ యొక్క ఎక్విప్మెంట్ అంతా కూడా పైకి తరలించడం కూడా జరుగుతుంది. సో మీరు చెప్పండి, ఎందువల్ల ఇంత ప్రధానంగా ఇప్పుడు గతంలో కూడా ఇదే ప్రాంతంలో సెల్ టవర్ కోసం గొడవలు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో సెల్ టవర్ అంటే మీ అనుమతి లేకుండా ఎవరు పెట్టరు, ఎలా వచ్చింది? పక్కల అనుమతులు కలిపి తీసుకోలేదండి. పక్కల అనుమతులు తీసుకోకుండా ఎవరు సంతకాలు తీసుకొని రవీంద్రనగర్ గ్రామం వాళ్ళ సంతకాలు తీసుకొని ఈ సెల్ టవర్ పెట్టుకుని జరిగింది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. అదే పక్క వాళ్ళు సుఖానికి కలిపి ఇన్ఫర్మేషన్ లేదు. సీట్ పక్కల వాళ్ళు సైడ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకంటే దీన్ని సెల్ టవర్ ఇమీడియట్గా నిర్మాణం చేస్తున్నాడు. అంటే 3 రోజులు సెలవు దినాలు వచ్చాయని చెప్పి అది ఇమీడియట్గా సెలవు దినాల్లో ఇది చేస్తున్నాడు అని చెప్పి మాకు తెలియదు. అంటే ఒక్కరోజు రాత్రి నిర్మాణం చేసేది కాదమ్మా, ముందు నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అంటే చుట్టుపక్కల మీకు తెలియకుండా ప్రెసిడెంట్లు అందరూ మొత్తం మాట్లాడుకొని కాగితాలు ఇవి తీసుకొని సార్ అవతల వాళ్ళు ఇవతల వాళ్ళు డీలింగ్ మాట్లాడుకొని అన్ని చేసి ఇప్పుడు మాకు తీశారండి, బయటకు వచ్చారు. మేము ఊరుకోలేదు. మామూలుగా వ్యక్తిగతంగా మేము తిని మేము బాగా బతికిన వాళ్ళకే రోగాలు వస్తుంటే ఇలాంటివి పెడితే ఇంకా ఎన్ని రోజులు బతుకుతాం? మధ్యవర్తులు బాగు చేసుకున్న వాళ్ళు ఉంటారా? డబ్బున్నారు బాగు చేసుకుంటారు. మధ్యవర్త పిల్లలు చూడండి, కావాలి చుట్టుపక్కల ఎలా ఉన్నారో చూడండి. ఇది టవర్ వచ్చి ఎక్కడ పడిపోయినా మొత్తం ప్లాస్ అయిపోతుంది. ఇదేం బలమైంది కాదు. చుట్టుపక్కల మీరు చూసి మీరు చేయండి. మాకు మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఉంటే మటుకు మేము ఇలాగే ఉంటాం. మేము ధర్నా చేసి ఇక్కడే కూర్చుంటాం. మేము ఇంటికి కూడా వెళ్ళాం. ఇదే చెప్పడం. వీళ్ళంతా కూడా ఒకటే మాట్లాడుతున్నారు. ఇక్కడ టవర్ అయితే మటు ఇటు పరిస్థితులు నిర్మాణం జరగకూడదని చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక టరంగానే ఒక అనాధికారంగా ఇలా కనుక ఇలా పర్మిషన్ లేకుండా స్థానికుల అనుమతి లేకుండా టవర్ కనుక నిర్మిస్తే కనుక ఈ యొక్క పరిస్థితి మరింత ఉధృతం చేసి ఇక్కడ ఇలా ఆందోళన కూడా మరింత తీవ్రతరం చేస్తానని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో దుర్గాప్రసాద్.